హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చూస్ యువర్ కెరియర్. సో ఇంతకు ముందు మీరు చూసినట్లయితే ఒక వీడియోలో మనము విఎల్ఎస్ఐ గురించి మాట్లాడుకున్నాము. సో విఎల్ఎస్ఐ అంటే ఏంటి, దాని కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఈ వీడియోలో అసలు సాలరీస్ ఎలా ఉంటాయి అండ్ ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ జాబ్ రోల్స్ ఏంటి ఏంటి ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో రానున్న రోజుల్లో ఏఐ, 5G అండ్ టెస్లా యూసేజ్ అనేది పెరిగిపోతుంది. దానికి ఫ్యూచర్ అనేది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటికి సంబంధించిన జాబ్ రోల్స్ అనేవి ఎక్కువ డిమాండ్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వీటన్నిటికీ లైక్ ఏఐ కానీ, 5G కానీ, టెస్లాకి కానీ వాటన్నిటికీ యూజ్ చేసేది కామన్గా మనము ఒక కస్టమైజ్డ్ చిప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కస్టమ్ చిప్స్ ఎవరు తయారు చేస్తారు అని అంటే డిజైన్ ఇంజనీర్స్ అనమాట. సో డెఫినెట్లీ ఈ డిజైన్ ఇంజనీర్స్ అనే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈసీఈ అండ్ ట్రిపుల్ అనమాట. ఈసీఈ ట్రిపుల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఈ డిజైన్ ఇంజనీర్స్ అవ్వగలుగుతారు. సో డెఫినెట్లీ ఈసీఈ అండ్ ట్రిపుల్కి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ డిజైన్ ఇంజనీర్స్ ఒకటే ఉందా అని అంటే కాదు, మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి విఎల్ఎస్ఐకి సంబంధించింది ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మందికి తెలిసిన విషయమే, విఎల్ఎస్ఐ అనేది ఇప్పుడు అండ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా మంచి బూమింగ్లో అయితే ఉంది. సో ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఆర్టీఎల్ ఇంజనీర్, అంటే రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లెవెల్. సో ఈ ఇంజనీర్స్ ఏంటి అని అంటే ఒక సర్క్యూట్ తీసుకొని వాటిని డిజైన్ చేస్తారనమాట, వాటిని తయారు చేస్తారు. సో వీళ్ళని మనము ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్స్ అంటాం. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో ఈ సర్క్యూట్స్ ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే డిజైన్ చేస్తారో, సో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటారనమాట. సో వీళ్ళనే డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ అంటారు. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే ఫ్లోర్ ప్లానింగ్, రౌటింగ్ అండ్ డిజైన్ రూల్ చెకింగ్, సో వీటికి సంబంధించింది వర్క్ చేస్తారనమాట. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. సో ఇక్కడ ఏంటి అని అంటే, సో ఇక్కడ డిజైన్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వీళ్ళు చేసిన సర్క్యూట్ని కొన్ని టెస్ట్ స్ట్రాటజీస్తో వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. అంటే ఎలా వర్క్ అవుతుంది, సో దాన్ని బట్టి ఒక స్ట్రాటజీని వీళ్ళు లాజికల్గా బిల్డ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఈడిఏ టూల్స్, ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్. సో ఈ ఈడిఏ అనేది డెఫినెట్లీ 99.99% చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇప్పుడున్న మన సరౌండింగ్స్లోనే చూసుకుంటే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ కానీ ఈడిఏ లేకపోతే ఆ ఎలక్ట్రానిక్ డివైస్ లేవు. సో ఈ ఈడిఏ వాళ్ళకి మేజర్ రోల్ ఏంటి అని అంటే ఏదైనా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయడం అనమాట. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఎస్టీఏ, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. సో ఇక్కడ సర్క్యూట్, వీళ్ళు తయారు చేసిన సర్క్యూట్ వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ టైమింగ్ ఫంక్షనాలిటీని చెక్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, లైక్ అనలాగ్ లేఅవుట్ ఇంజనీర్, ఏఎంఎస్ ఇంజనీర్, అనలాగ్ మిక్స్డ్ సిగ్నల్ ఇంజనీర్. సో ఇలా మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే విఎల్ఎస్ఐలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అనంటే ఒక చిన్న చిప్ కూడా అది ఫ్యాబ్రికేట్ అయ్యి బయటికి రావాలి అని అంటే ఇంతమంది ఇంజనీర్స్ దానిపైన వర్క్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చెప్పిన జాబ్ రోల్స్ అన్నీ ఈ ఇంజనీర్స్ అందరూ ఒక సింగిల్ చిప్ పైన వర్క్ చేస్తేనే అది సక్సెస్గా బయటకు వస్తుంది. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి విఎల్ఎస్ఐలో జాబ్ రోల్స్. సో దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీస్లో విఎల్ఎస్ఐకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అని అంటే, సో విఎల్ఎస్ఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే బోత్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఈ రెండే కాకుండా మనకి స్టార్ట్అప్ కంపెనీస్లో కూడా ఉన్నాయి. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్. అండ్ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇంటెల్, ఏఎండి, క్వాల్కామ్, బ్రాడ్కామ్. సో ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో అసలు వీటికి డిఫరెన్స్ ఏంటి, సర్వీస్ బేస్డ్కి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకున్నాం, లైక్ ఇంటెల్లో వర్క్ చేస్తున్నారు మీరు, ఆర్ ఎనీ అదర్ కంపెనీ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఇంటర్నల్గా మ్యాన్ పవర్ అనేది తక్కువైంది. ఆ మ్యాన్ పవర్ అనేది తక్కువైనప్పుడు మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుండి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళకి డిజైన్ ఇంజనీర్స్ అనేది అవసరపడుతుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి డిజైన్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంటారు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫ్రమ్ ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్.
సో ఈ ప్రాసెస్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేది సర్వీస్ బేస్డ్ కంపెనీని అప్రోచ్ అవుతుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సపోజ్ మీకు హైరింగ్ అనేది మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలో జరిగింది అండ్ క్లయింట్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. బట్ ఇక్కడ పేరెంట్ కంపెనీ ఏంటి, మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీ, రిక్రూట్ అయ్యింది ఎక్కడ, సర్వీస్ బేస్డ్ కంపెనీలో. సో బట్ మీకు క్లయింట్ లొకేషన్ సంథింగ్ ఇంటెల్ దుబాయ్లో వచ్చిందనుకోండి, అది మీరు ఆన్ సైట్ వర్క్ చేయాలి. సో సపోజ్ 1 year కాంట్రాక్ట్ ఆర్ 6 months కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. మీరు లొకేషన్ ఆన్ సైట్కి వెళ్ళి వర్క్ చేసి ఆ 1 year కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ది పేరెంట్ కంపెనీ విచ్ ఇస్ సర్వీస్ బేస్డ్ కంపెనీకి వచ్చేసేయాలి. సో సింపుల్, ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఒక స్టాక్ అండ్ మ్యాన్ పవర్ని సప్లై చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న స్టార్టప్ కంపెనీస్లో ప్రతి ఒక్కటి ర్యాపిడ్ గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో డెఫినెట్లీ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా కూడా మీకు కూడా తొందరగా గ్రోత్ ఉండాలి అని అంటే మీరు స్టార్టప్స్లో కూడా కెరియర్ VLSI మీద స్టార్ట్ చేయొచ్చు. ఇట్ విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో స్టార్టప్స్లో చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్కి అయితే యావరేజ్ నా సాలరీస్ వచ్చేసి 3 to 6 lakhs per annum ఉంది. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే 6 lakhs to 10 lakhs per annum. ఇఫ్ ఎట్ ఆల్ NIT ఆర్ IIT బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్ వీళ్ళకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ వీళ్ళ సాలరీస్ వచ్చేసి 20 lakhs per annum ప్లస్ ఉంటుంది. సో VLSI మీద మనకి చూసుకున్నట్లయితే ప్యాకేజెస్ ఆర్ వెరీ గుడ్. సో పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ECE ఆర్ EEE బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు స్టార్ట్ ద కెరియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. యాజ్ యూ నో VLSI ఈస్ బూమింగ్ నౌ అండ్ ఫ్యూచర్లో కూడా ఇది డెఫినెట్లీ బాగుంటుంది. అండ్ ఏ డొమైన్లో అయినా కానీ ఒక 3 to 5 years అయితే కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకనంటే అప్పుడే మనము స్కిల్స్ నేర్చుకోవడము అండ్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. ఒక 3 to 5 years అనేది మీరు స్కిల్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పెట్టి ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తే డెఫినెట్లీ ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఫాస్ట్ గ్రోతే కాకుండా మనకి గుడ్ సాలరీస్ కూడా పే చేస్తారు. అండ్ VLSIకి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు అని అంటే బ్యాక్గ్రౌండ్, మేము పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉంది బట్ VLSIకి ఎలిజిబుల్లా కాదా, మీ బ్యాక్గ్రౌండ్ మెకానిక్స్ ఉంది, ఇంకా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ టు CYC. CYC ఈజ్ ఆఫరింగ్ అ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.